సీరియస్గా జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి, లేకపోతే వీడియోని ఇక్కడ నుంచే స్కిప్ చేసేయండి. వెల్కమ్ టు పైథాన్ జాబ్ నోటిఫికేషన్ సిరీస్. ఈ వీడియోలో L&T కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్ అనేది పోస్ట్ అయింది. 29th Jan అనేది పోస్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేసి 28th July అనమాట. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అయినా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా స్కిల్స్ వచ్చేసి మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అండ్ ఎంటెక్ ఈ రెండు ఎడ్యుకేషన్ సరే మీరు దీనికి ఎలిజిబుల్. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డిజైన్, డెవలప్ అండ్ టెస్టింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ అల్గారిథమ్స్. మీరు ML మోడల్స్ని, అల్గారిథమ్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది, దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన డేటాని డేటా అనలైజ్, ప్రీ ప్రాసెసింగ్, డేటా సెట్స్ని ప్రీ ప్రాసెసింగ్ చేయడం, ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు హై హెల్ప్ ఇన్ మోడల్ ఎవాల్యుయేషన్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ట్యూనింగ్ అండ్ ఆప్టిమైజేషన్. సో మోడల్ని మోడిఫై చేసుకోవడము, పర్ఫార్మెన్స్ దాన్ని ఇంక్రీజ్ చేయడము, ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా మనం క్వాలిఫికేషన్స్ లైక్ టెక్నికల్ స్కిల్స్ ఏం వాళ్ళు చూసుకుంటే మీకు ML కాన్సెప్ట్స్ అండ్ అల్గారిథమ్స్ మీకు తెలిసి ఉండాలి. లైక్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్, వీటి గురించి మీకు తెలిసి ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి పైథాన్ ఆర్ సిమిలర్ లాంగ్వేజ్. సో మెయిన్గా అయితే పైథాన్ అనమాట. మీకు పైథాన్ వస్తే బెటర్. సో మిషన్ లెర్నింగ్ మొత్తం వాడిది పైథాన్ కాబట్టి ఎక్కువ మీకు పైథాన్ తెలిసి ఉంటే ప్లేస్మెంట్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మిషన్ లెర్నింగ్ లైబ్రరీస్ వచ్చేసి, ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి టెన్సర్ఫ్లో, కేరాస్, scikit-learn, PyTorch. మీకు DSA కాన్సెప్ట్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇవి వాడుతున్న మెయిన్ స్కిల్స్ అనమాట. పైథాన్, లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ మీకు తెలిసి ఉండాలి అండ్ DSA కాన్సెప్ట్స్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో దీంతో పాటు మీకు ఆప్షనల్గా AWS క్లౌడ్ గురించి, గిట్ గురించి తెలుసున్న బెనిఫిట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో SQL గురించి తెలిసిన ఒక ప్లేస్మెంట్ అవుతుంది మీకు మీ రెజ్యూమ్కి. సో ఇక్కడ పైన అప్లై నౌ లింక్ ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు.